రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి అంశం చాలా పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీసీ బిల్లును ఆమోదించి గవర్నర్కు పంపడం జరిగింది. ఇదంతా కూడా గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. సో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు కొంత ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే చాలామంది బీసీ నాయకులు కావచ్చు, బీసీ ప్రజలు కావచ్చు, తెలంగాణ సమాజంలో కావచ్చు చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఈ బిల్లు నిజంగా గవర్నర్ ఆమోదిస్తాడా? గవర్నర్ ఆమోదించిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతారా? లేదంటే గవర్నర్ ఆమోదించకున్నా స్థానిక సంస్థలు పెట్టేటువంటి అవకాశం ఉందా? కాకపోతే స్థానిక సంస్థలు పెట్టాలని చెప్పేసి హైకోర్టు ఆల్రెడీ సెప్టెంబర్ 30 వరకు డెడ్లైన్ కూడా విధించడం జరిగింది. అసలు ఈ క్రమంలో ఈ బీసీలకు సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగా గవర్నర్ ఆమోదిస్తాడా లేదా అనే కోణంలో చాలా టెక్నికల్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు సూర్యపల్లి శ్రీనివాస్ గారు మనతో పాటు వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా నమస్తే.